వైసీపీకి సంబంధించి మొట్టమొదట్లోనే లిస్టులు అనౌన్స్ చేసేశారు. ఓ 11 లిస్టులు. అప్పుడు కొన్ని చోట్ల అసంతృప్తులు, ఆవేశాలు వచ్చినప్పుడు నేను చెప్పాను. అవి ఈనాడు, జ్యోతి వీళ్ళందరూ బాగా హైలైట్ చేస్తున్నప్పుడు ఇదంతా బాగుంది, ఖచ్చితంగా హైలైట్ చేయాలి కూడా. రేపు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులప్పుడు ఇట్లాంటి గొడవలు వస్తే అప్పుడు హైలైట్ చేస్తారో లేదో చూద్దాం అని నేను అప్పుడే ప్రస్తావించాను. అది చేస్తే అప్పుడు న్యూట్రల్ అవుతుంది, నిజమైన జర్నలిజం అవుతుంది అన్నాడు. సరే, ఇప్పుడు జరుగుతున్న వాటిని ఏమైనా పట్టించుకుంటున్నారా? లేదు. అయితే ఇప్పుడు సాక్షి రివర్స్లో ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ గొడవలని వీళ్ళ మధ్య నడుస్తుంది. సాక్షి ఇప్పుడు అందులో విభేదాలను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా సాక్షి చూస్తే బీజేపీ అగ్రనేతలు అరుణ్ సింగ్, మధుకర్జీని వాడివేడిగా విశాఖ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. అక్కడ వాళ్ళిద్దరిని నిలదీశారు. ఉత్తరాంధ్రలో సీఎం రమేష్ ఈశ్వర్రావుకి సీట్లు ఇవ్వడం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలమాకమ్మ వర్గానికి ఉత్తరాంధ్రలో సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జీవీఎల్, సోమవీర్రాజు, మాధవ్కి సీట్లు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. కాపు సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదని ప్రశ్నించారు. పురంధేశ్వరి తీరు వల్లే పార్టీ భ్రష్టు పట్టిందని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారని, ఎంపీ ఎమ్మెల్యే సీట్లో 4వ వంతు కమ్మ సామాజిక వర్గానికే ఎట్లా ఇస్తారని ప్రశ్నించారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేయలేమని బీజేపీ నేతలు చెప్పారనేటువంటిది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. కానీ నాకు తెలిసి పని చెయ్యలేము అని చెప్పరు. ఏమన్నా ఉంటే మిగతాయి చెప్పినా పని చేయలేమని చెప్పేటటువంటి పని అయితే చేయరు.